ప్రభు నాకు మహిమ కలుగుగాక. క్రీస్తు సాయంకాలం అనే కార్యక్రమం అందరికీ ప్రభుపేట ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవుని నామముకు స్తోత్రం కలుగుగాక. తిరిగి ప్రతి వారం ఈ విధంగా దేవుని సముఖంలో ఈ విధంగా ఈ మాధ్యమం ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చిన అవకాశము ఆయనకు మహిమకరంగా వీక్షిస్తున్న అందరికీ దేవునికరంగా ఉండలాగిన ముందు కొనసాగుదాం. దేవుని నామముకు స్తోత్రం కలుగుగాక. వాక్య భాగం మనం చూసినట్టయితే ఈ తండ్రి దేవుడు ఈ యావత్తు సృష్టించిన దేవుడు తిరిగి తన కుమారుని ద్వారా ఒక గాడిలో పెట్టడానికి ఒక మంచి ప్రణాళిక కలిగి ఆలోచన కలిగి ఆయన ద్వారా ఒక రక్షణ మార్గాన్ని ఈ లోకంలో బోధించి తన నమ్మిన బిడ్డలందరూ ఈ లోకంలో చెల్లచెదరు కాకుండా ఒక సహవాసంలో ఉండాలని ఆ సహవాసాన్ని దేవుడు సంఘముగా పిలిచి ఆ సంఘమునకు ఒక రూపాలు ఇచ్చాడు దేవుడు. కనుక ఆ ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపములో ఆయన నిజంగా ఆయననే దానికి నాయకుడై తండ్రి అయి భర్త అయి ఉండి ఆ సంఘమంతయు ఆయనకు నిజంగా ఒక మంచి అంటే అవయవులుగా ఉండాలని ఒక వధువుగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కనుక అలాంటి సంఘముగా మేము కూడుకోవడానికి అది అపోస్తలులు యేసుక్రీస్తు వార్తను తెలుసుకుని వారు ఆ సువార్త ద్వారా అనేకులను క్రీస్తు మార్గంలోకి రక్షణ మార్గం నడిపించినారు. కనుక వారు బంధించిన ఆ సువార్తలో ఆది అపోస్తలుల బోధలో మనం ఉన్నాం. కనుక వారు సహవాసములో రొట్టె విడిచటలో ప్రార్థనలో ఎడదకగా పాలిభాగస్తులే ఉండి ఒక సంఘ సహవాసంగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కనుక ఎందుకంటే వారు అలాంటి సహవాసంలో ఉన్నప్పుడు ఆత్మీయంగా ఉంటారు. బలహీనపడ్డప్పుడు ఇతర సహోదరులను ఆత్మీయంగా బలపరిచి తిరిగి మనము ఏ పునాది మీద కట్టబడ్డామో ఆ పునాది మీద స్థిరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆనాడు అన్నదినము వారి దినంలో వారి బ్రతుకుదెరువు కోసము ఆయా పనులు చేసుకున్నప్పటికీ సాయంకాల సమయంలో వారందరూ ఒక గృహాల్లో కూడుకోవడము, ఆ గృహాల నుండి సమాజ మందిరాల్లో కూడుకోవడము, ఆ సమాజ మందిరం నుండి వారు ఇంకా అలా విస్తరిస్తూ సంఘాలుగా విస్తరించబడము, తర్వాత వారందరూ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో క్రైస్తవ మేలు పొందుకోవడానికి దేవుని వర్తమానాన్ని దేవుని ప్రణాళికను తెలుసుకోవడానికి ఆత్మీయంగాను తర్వాత సాంఘికంగాను వారు మంచి ఆలోచన కలిగి లోకంలో జీవించడానికి దేవుడు చక్కటి అవకాశం ఆనడించడానిక అలాంటి ఆ ప్రణాళికలో మనమందరం కూడా ఈనాడు అట్లాంటి సహవాసముగా ఉంటూ మనమందరూ సంఘాలుగా పిలువబడుతున్నాం. విశ్వాసుల సమూహం అంతయు ఒక దగ్గర చేరి ప్రార్థించినప్పుడు వారు సంఘముగా ఉండి పిలువబడతారు. గనక ఆ సంఘం అందుకని ఎక్కడ ఇద్దరు మురుకుడి నామాన ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటానని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన బిడ్డలు ఎక్కడ కూడుకొని ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉంటుందని విశ్వసించి జనులందరూ ఆ విధంగా సమాజంలో కూడుకోవడము వారు ఇష్టపడ్డారు. కనుక అందుకని వాక్యంలో కూడా మనం చూస్తాం, సంఘముగా మీరు కూడుకుంటా మానకండి అన్నాడు. అనుదినము అలా మానితే లోకంలో ఉన్న అనేకమైన శోధనలు మనకు వచ్చినప్పుడు బలహీనమైపోయే అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సహవాసాలలో సంఘ సహవాసాలలో ఉన్నప్పుడు ఆత్మీయ సహవాసాలలో ఉన్నప్పుడు ఆత్మీయంగా బలపడతాం, లోకరీతిగా కూడా జ్ఞానంగా వ్యవహరిస్తూ ముందు కొనసాగలుగుతాం. మన మాట తీరు కానీ మన ప్రవర్తన కానీ మన జీవిత విధానం కానీ ఒక లోకానికి ఒక సాదృశ్యంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక దేవుడు అలాంటి విషయంలో మనం ఉండి ఈ లోకానికి మనందరికీ వెలుగుగా చూపిస్తున్నాడు దేవుడు. కనుక మనలో ఇలాంటి చీకటి కోణాలు లేకుండా ఈ దేవుని దృష్టిలో యథార్థవంతంగా కనిపించాలని ఆదాము వలె పొదచాటుకు దాక్కునే వారిగా కాకుండా దేవుని ఎదుట బాహాటంగా మనం ఉండడానికే దేవుడు ఆనాడు ఆ దేవాలయపు తెర ఆయన మరణమైనప్పుడు అది రెండుగా చీలినప్పుడు నిజంగా అంటే మనిషికి దేవునికి సత్సంబంధము దగ్గరగా అయింది. ఆనాడు దూరం ఉండవలసిన ఆ పరిస్థితులను యేసుక్రీస్తు ప్రభు వారు మనకు సమీపంగా తీసుకుని వచ్చాడు. కనుక అలా సమీపంగా ఉన్నవారు మనం ఆయనతో ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన సంఘంగా ఉన్నప్పుడు అందుకనే ఆయన శరీరాన్ని విరిచి నిజంగా ఇది నా శరీరం అని రొట్టె విరిచి ద్రాక్షరసాన్ని ఆనాడు శిష్యులను మేడగదిలో బలపరిచినాడు. ఎందుకంటే ఇలాంటి ఐక్యతలో మీరు నాలో మేము మీలో ఉంటేనే నువ్వు బహుగా ఫలిస్తారని చెప్పని మన యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక అందుకని సంఘం యొక్క 3 రూపాలను మనం గమనించాలని ఈ సాయంకాల సమయంలో మీ అందరి ప్రభుపేట నేను కోరుతున్నాను. కనుక ఒక 3 రూపాలు ఇచ్చారు దేవుడు సంఘానికి. వాళ్ళంటే ఒక 3 అంటే ఏ విధంగా పిలుస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలని ఆత్మీయ అర్థముతో పిలుస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఒక మందిరముగా పిలుస్తున్నాడు. దీనికి పునాది ఎవరు అంటే క్రీస్తే. మన దేహము ఒక ఆలయమని వాక్యభాగంలో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్టయితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీద నివసించినదనియు మీరు ఎరగరా అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం ఒక మందిరముగా అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. వారు వేస్తారు వారు నిజంగా వారి జీవితంలో మార్పు లేదు కానీ వారు నిజంగా ఆ ధర్మశాస్త్రయుక్తమైన ఏదైతే పాపము నుండి విడుదల పొందుకోవడానికి కృతజ్ఞత నుండి ఆ భావం తెలియజేయడానికి
ఆ బలులు అర్పిస్తున్నారు కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉన్నదన్నప్పుడు నిజంగా మీరు అర్పిస్తున్న ఈ బలులు నాకు వెక్కసమవుతున్నాయి, రండి మీ వివాదం ఏందో మనం తీర్చుకున్నాం, నా దగ్గరికి రండి, అసలు నిజంగా మీరు హిమము వలె తెల్లక్కడుగుతా అంటున్నాడు. నిజంగా అంటే వారి జీవిత విధానము అంటే వారి జీవిత విధానం మారట్లేదు కానీ వారి పద్ధతులు మాత్రము పాటిస్తున్నారు. ఆచారయుక్తమైన జీవితం జీవిస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన జీవితం వారు జీవించలేకపోతున్నారు. దేవునికి దగ్గరగా వారు సహవాసం కలిగి జీవించలేకపోతున్నారు. కనుకనే అలాంటి ఆ భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు నిజంగా మనిషి శిక్షకు పాత్రులుగా అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన మానవ అవతారిగా ఈ లోకంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడము, ఆయన నిజంగా 30 సంవత్సరాల తల్లిదండ్రుల సమక్షంలో ఉండి వారి కాపుదలో ఉండి ఒక విధేయత కలిగిన కుమారునిగా జీవించి 3.5 సంవత్సరాలు నిజంగా బాప్తిసం పొంది ఆయన నిజంగా ఆత్మచేత నింపబడి అరణ్యంలో కొనుపోబడి ఆ లోకంలో కలిగే సకల శోధనలన్నీ జయించి తిరిగి క్రీస్తు ప్రభు వారు నిజంగా సువార్తను ప్రకటించి ఆ సువార్తను విన్న వారందరినీ దేవుడు నిజంగా అలాంటి ఆ ఏదైతే యాజకులు నిజంగా వారు అక్కడికి యాజకుల వరకే పరిమితం అయిపోయింది కానీ దేవుని దగ్గరికి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఆశాయుక్తముగా మారిపోయింది కానీ ఆత్మీయంగా నిజంగా వారు దేవుని దగ్గర సరైన రీతిలో లేరు కనుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువ బలియాగమే తిరిగి ఆయన మనుషులకు సమీపంగా ఆ దైవమే దిగి వచ్చి ఈ భూమి నడయాడి ప్రతి మనిషి దగ్గరికి వచ్చి ఆ మనిషిని ఈ 4 గోడల మధ్యలో కాదు కానీ నేను మీలోనే ఉంటాను అంటున్నా కనుక మనల్ని ఒక మందిరంగా చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీలో పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరగరా అంటున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించడానికి మీరు ఒక సజీవమైన నడుస్తున్న మాట్లాడుతున్న ఒక మంచి ఆలయముగా ఉన్నారు కనుక ఆ మాటలు దేవుని మాటలు వివరించడానికి దేవుని ఆ నిజ ప్రణాళికలు మన ద్వారా తెలియచేసి ఈ సమాజంలో అనేకులకు చూపించడానికి దేవుడు చక్కటి అవకాశము నిజంగా యేసుక్రీస్తు ప్రభువాల ద్వారా మనకు కలిగింది కనుక ఈ ఆలోచన మనం కలిగి ఒకసారి ముందు కొనసాగే వారిగా ఉండవలసిన వారమైనాం. అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక ఆ 2వ అధ్యాయము 20-21 వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నది అంటున్నాడు. కాబట్టి మీరిక మీదట చూసినట్టే మీరు ఈ వాక్య భాగంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు. నిజంగా గృహాన్ని కట్టుకుంటున్నప్పుడు మేస్త్రులు ఫస్ట్ 4 మూలలు సరిగ్గా ఉందా లేదా అని మేట్నాతో చెక్ చేస్తారు. చెక్ చేసి ఆ మూలరాయిని సరిగా చెక్కి వారు అమర్చి కూర్చోబెట్టినప్పుడే ఆ ఇల్లు 4 మూలల నుంచి స్ట్రైట్గా వస్తుంది, ఆ ఇంటికి అందం వస్తుంది. కనుక మనము అలా ఆత్మ సంబంధమైన రాళ్లతో మనం కట్టబడుతున్నామని పేతురు గారు కూడా ఆయన వాక్యాలు రాసిన పత్రికలో మనము నిజంగా చదివితే మనకు అర్థమవుతున్నది. కనుక ఇక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆది అపోస్తుల సువార్తను కొత్త నిబంధనలో మనం విన్నాం, మనం చదువుతున్నాం. ఆనాడు వారి ద్వారా సువార్త ముందు కొనసాగింది. అంతేకాకుండా ప్రవక్తల ద్వారా కూడా ప్రవచనాత్మకమైన ప్రవచనాలు క్రీస్తు యేసుక్రీస్తు రక్షకుడిగా మెస్సయ్యగా వారు పరిచయం చేసి రాబోతున్నాడని ఆయన ద్వారా ఈ సర్వమానవాళికి నిజంగా ఒక మంచి మోక్ష మార్గానికి నిజంగా పునాది పడిందని చెప్పని వారు ఆనాడు వారు తెలియచేసిన ఆ ప్రవచనాలు నెరవేర్చడం, ఆ ప్రవక్తల ద్వారా విన్న ప్రవచనాలు, అంతేకాకుండా ఆది అపోస్తులు వేసిన క్రీస్తు అనే ఆ పునాదిని మనం నిజంగా ఆ పునాదుల మీద మనం నిలిచున్నాం గనక ఇక్కడ ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ప్రతి అవయము ప్రతి మనిషి నిజంగా ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరగా ఉన్నప్పుడు మంచి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం. అలా వృద్ధి పొందుచున్నారని దేవుని వాక్యం సరస్సు చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నాం. ప్రభువును పరిశుద్ధమైన మందిరముగా మనమందరము కట్టబడుతున్నాం. దేవునామకు స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా మనం కట్టబడుతున్నాం. అందుకని ఆ పునాది ఎవరైనా మరొకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూసినట్టయితే మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. వేయబడిన పునాది ఏది అంటే ఈ పునాది క్రీస్తు అనే పునాది మీద
మన విశ్వాస జీవితం కట్టబడింది కనుక ఆ క్రీస్తు అనే పునాది మీద మన ఆత్మీయ జీవితం కట్టబడ్డప్పుడు ఒక ఆత్మీయ మందిరముగా మనం తీర్చబడుతూ ఉన్నాం. అనేక విశ్వాసులు ఆ విధంగా చేర్చబడుతూ ఒక్కొక్క రాయిగా పేర్చబడి దేవుని మందిరము, పరిశుద్ధమైన జనాంగము, పరిశుద్ధమైన మందిరముగా ఈ లోకంలో జీవించడానికి చక్కటి అవకాశము నిజంగా మనకు దేవుని ద్వారా కలిగింది కనుక అందుకని అంటున్నాడు, సంఘమును ఒక మందిరముగా ఆయన పోలుస్తున్నాడు. ఆ మందిరానికి పునాది ఎవరు అంటే క్రీస్తే, ఆ మూలరాయి క్రీస్తే. ఆయన ద్వారానే మనము ఆ నిర్మాణము ఒక పరిశుద్ధమైన మందిరముగా, పరిశుద్ధమైన సంఘముగా కట్టబడుతూ ఉన్నది. దేవునామకు స్తోత్రం కలుగును గాక. రెండవ విషయం మనం చూసినట్లయితే ఆయన సంఘాన్ని దేనితో పోలుస్తున్నట్టుగా మనం చూసినట్టయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఇక్కడ చూసినట్టు 4వ అధ్యాయము 15-16 వచనాలకు మనం చూసినట్టయితే ఇక్కడ ప్రేమ కలిగిన సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయమును తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగ చేసుకొనుచున్నది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంఘము ఒక శరీరంతో పోలుస్తూ ఉన్నాను. శరీర భాగాలు అవయవాలు చక్కగా అమర్చబడి, ఏ విధంగా మన శరీరంలో ప్రతి అవయము దేని చోట అది చక్కగా అమర్చబడి ఉన్నదో ఆ ప్రతి అవయము ఏ విధంగా ఈ శరీరాన్ని నిజంగా అది ఆ నిర్మాణయుక్తముగా ప్రతి కార్యాలు మనకు సౌకర్యంగా ఏ విధంగా అవి శరీర అవయవాలు ఉన్నాయో, ఏదో ఒకటి లోపమున్నా అది లోపమే గనక దాని ద్వారా శరీరము లోపమైపోతుంది, లోపపూరితంగా ఉంటుంది. కానీ దేవుడు మన శరీరంలో ప్రతి అవయాన్ని ఏ విధంగా సక్రమంగా దాన్ని అమర్చి ఆ అవయము సక్రమంగా శరీరంలో పనిచేస్తుంది కనుకని మానవ మనుగడ మనిషి ముందు కొనసాగడానికి, మాట్లాడడానికి, సమాజం తిరగడానికి, అనేకులకు బాహాటంగా ఒక శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన, ఒక పరిశుద్ధమైన మనిషిగా కనపడడానికి చక్కటి అవకాశము నిజంగా కలుగుతుంది కనుక అందుకనే యేసు ఒక శరీరముగా సంఘాన్ని పోలుస్తూ ఈ శరీరానికి ఈ ఆకారానికి శిరస్సు ఎవరంటే క్రీస్తే. అంటే ఆ విధంగా మనం సమాజంలో మన శరీరంలో మనం క్రీస్తును కనపరిచే విధముగా ఈ లోకంలో జీవించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక అమర్చబడిన వారమని, చక్కగా అమర్చబడిన వారమని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. ప్రేమ కలిగిన సత్యము చెప్పుచు క్రీస్తువై ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము, అన్ని విషయంలో మనం ఎదిగే వారిగా ఉండాలని. అంతేకాకుండా ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేయుచున్నది. ఇవన్నీ ఏ విధంగా అవయాలు మన శరీరానికి క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాయో ఈ శరీరము ఆ క్రీస్తు అని ఆ సంఘములు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ శరీరము అలా పరిశుద్ధంగా అది కాయబడి దేవునికి మహిమకరంగా ఉండేలాగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఇది ఒక శరీరంతో పోలుస్తున్నాడు. శరీరంలో అవయవాలు ఏ విధంగా చక్కగా అమర్చబడి దేని పనది చేస్తుందో అదే రీతిగా సంఘముగా పిలువబడుతూ మనము ఒక శరీరముగా ఉన్నాం. మనకు శిరస్సు క్రీస్తు ఉన్నప్పుడు ఈ అమర్చబడిన పనులన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే నిజంగా ఆ శరీరానికి ఆ శిరస్సుకు మంచి గౌరవం గనక యేసుక్రీస్తు ప్రభువు నిజంగా ఈ సంఘమును ఒక శరీరంతో పోలుస్తున్నాడు. అది క్రమంగా ఉండాలని, అది ప్రతిదీ అమర్చబడిన ప్రతి కూడా అది నిజంగా అది ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గనక ఆ విధంగా మనం ఉపయోగపడే క్రీస్తు సువార్తలో ఉపయోగపడే శరీరముగా ఈ శరీరం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గనక ఈ సంఘమును ఈ శరీరముతో పోలుస్తున్నాడు. అంతేకాకుండా చూసినట్టయితే ఆయన ఒక పెళ్లి కుమార్తెతో కూడా పోలుస్తున్నాడు. ఒకసారి అదే చూసినట్లయితే శరీరంగా పోలుస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూసినట్టు ఇక్కడ స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీల మీ చూసిన 23వ వచనంలో అక్కడ చూసినట్లయితే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అంటున్నాడు. కనుక 23వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ క్రీస్తు సంఘమునకు శిరస్సై
యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. శిరస్సు అయి ఉన్నాడు. ఈ శరీరానికి క్రీస్తే రక్షకుడు, సంఘానికి క్రీస్తు రక్షకుడు గనుక అందుకనే ఈ శరీరాన్ని నిజంగా దేవుడు క్రీస్తు సంఘాన్ని ఈ శరీరంతో పోలుస్తున్నాడు. నిజంగా ఈ రక్షకుడు మనం ఏ విధంగా శరీరం రక్షించుకుంటామో ఆ రీతిగా ఈ శరీరాన్ని క్రీస్తు మనం రక్షిస్తూ ఉన్నాడు కనుక జ్ఞాపకం చేసుకునే వారుగా ఈ లోకం ఉండవలసిన వారమై ఉన్నాం. అంతేకాకుండా మూడవది మనం చూసినట్లయితే ఒక పెళ్లి కుమార్తెను పోలిన సంఘము, పెళ్లి కుమారుడుగా క్రీస్తు ఉంటే ఆ వధువు సంఘముగా అంటున్నాం. వధువు సంఘముగా అంటే ఈ లోకములో ప్రాముఖ్యమైనది ఘనమైంది ఒకటి ఏది ఉన్నా కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యం వివాహం అనే విషయంలో ఘనమైందిగా అంటాడు. ఘనమైంది వివాహం తర్వాత ఏ చేసినా కానీ ఈ లోక ప్రకృతి ధర్మము కొనసాగించడానికి మనం ముందు కొనసాగినప్పుడు అది వివాహం జరిగినప్పుడు పరిశుద్ధమైంది. అది వివాహం కాకుండా వేరే స్త్రీ పురుషుల కలయిక సంబంధించిన పనులు ఏది చేసినది పాపం కింద పరిగణింపబడుతుంది కనుక దేవుడు అందుకనే లోకంలో అన్ని విషయాల కంటే అది ఘనమైంది. ఎందుకంటే ప్రకృతి ధర్మములో అది ప్రాముఖ్యమైన పాత్ర. ఎందుకంటే ఒక సృష్టి అక్కడ మానవ మనుగడ ఆరంభం అవుతుంది. వివాహం అనే బంధము ద్వారా స్త్రీ పురుషులు ఏకమవడం ద్వారా అక్క నుండి ఈ లోకము నూతన సృష్టి ఆరంభమవుతుంది కనుక ఈ ప్రపంచంలో అన్ని విషయాల కంటే ఘనమైంది. కనుక ఘనమైనప్పుడు ఏ విధంగా బాధ్యత కలిగి భర్త నిజంగా భార్యను సంరక్షిస్తాడో పోషిస్తాడో, ఏ విధంగా భార్య భర్తను ప్రేమించి లోబడి తన కుటుంబాన్ని పరిరక్షిస్తుందో, ఆ కుటుంబ వ్యవస్థ ఎట్లుంటుందో దేవుడు సంఘాన్ని కూడా అదే రీతిగా పోలుస్తున్న ఒక పద్ధతి గలగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక అందుకనే ఒక పెళ్లి కుమార్తెగా సంఘాన్ని చూస్తూ ఆ పెళ్లి కుమారుడిగా క్రీస్తు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక అందుకనే రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అంటున్నారు. పురుషుల మీ భార్యను ప్రేమించుడి. మన అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడితైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నను. పరిశుద్ధమైన సంఘముగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు తను తాను నిజంగా అర్పించుకోవడానికి ఇష్టపడ్డాడు. నిజంగా వాక్యం మృతకం చేత అది కడిగి పరిశుభ్రపరచబడి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు గనక లోబడే ఈ సంఘము ఏ విధంగా స్త్రీ పురుషునికి లోబడాలను అదే రీతిగా సంఘం కూడా క్రీస్తుకు లోబడే స్థితిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక అందుకనే వాక్య భాగంలో మనం చూసినట్లయితే పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. యేసుక్రీస్తు నిజంగా మనం సంఘం మనకు ఆయన వరుడుగా ఉండడం మనం ఆ భార్య భర్తల ప్రేమ ఎట్లుంటుందో అలా దేవునికి సంఘానికి అలాంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి ప్రేమ అనుభూతిలో ముందు కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండవలసిన వారమైనాం. అందుకనే ఈ మర్మము గొప్పది 32 వచనంలో ఈ మర్మం గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘముని గూర్చి చెప్పుచున్నాను. ఈ మర్మము అంటే చాలా గొప్పది. అందుకనే ప్రకటన గ్రంథంలో చూస్తాం తన ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అప్పుడు వధువు సిద్ధపడుతున్నది, సంఘము సిద్ధపడుతూ ఉన్నది కనుక సంఘాన్ని ఆయన వరుడుగా వస్తున్నప్పుడు ఈ సంఘము సిద్ధపాటు కలిగి ఆయనను ప్రేమిస్తూ ఎత్తబడే గుంపులు ఆయనతో ఉండడానికి సిద్ధపడేలాగా ఉండాలని దేవుడు నిజంగా సంఘానికి 3 రూపాలు ఇచ్చాడు. ఈ సంఘం అంటే 4 గోడలు కాదు కానీ మనమే ఒక మందిరం. ఈ మందిరము మనమే ఒక మందిరం గనక ఈ మందిరము ఒక చక్కని ఆత్మీయ సంబంధమైన రాళ్ళ వలె ఒక దేవుడి రాజ్య సంబంధమైన గొప్ప నిర్మాణాన్ని మనం కడుతూ ఉన్నాం. కట్టేవారిగా ఉండాలి మనం. రెండవదిగా సంఘం అనగా ఒక శరీరంతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన శిరస్సు అయితే శరీరంలో ప్రతి అవయము చక్కగా అమర్చబడి దేని పద్ధతి కొనసాగిస్తూ నిజంగా ఆ శరీరానికి ఘనత వహించేదిగా ఉంటుంది కనుక ఆ శరీరము పరిశుద్ధమైనదిగా నిష్కలంకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఆ సంఘము ఒక శరీరముగా మనకు శిరస్సుగా ఆయన ఉండి నడిపిస్తున్నాడు. ఏ విధంగా కుటుంబంలో తండ్రి ఏ విధంగా యజమానుడై ఉండి నిజంగా తన సతీమణి పిల్లలు ఏ విధంగా కుటుంబమై ఉన్నారో ఆ యజమానుడు కుటుంబాన్ని పోషకర్త అయి ఉన్నాడు. అదే మనల్ని కూడా ఈ లోకంలో ఆత్మీయంగా పోషించే తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఈ శరీరానికి ఈ సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. తర్వాత ఆయన పెళ్లి కుమార్తెగా సంఘాన్ని పెళ్లి కుమారుడుగా ఆయన నిజంగా తాను నిజంగా వర్ణిస్తున్నాడు కనుక నిజంగా పెళ్లి కుమారుడు
పెళ్లి కుమార్తె అంటే వారి ప్రేమ ఐక్యత ఏ విధంగా కలిసి లోకంలో వసిస్తారో ఆ రీతిగా క్రీస్తుతో సంఘము ఆ విధంగా మమేకమై కలుస్తూ లోబడుతూ ప్రేమిస్తూ క్రీస్తుని హత్తుకొని ఆయన ఎత్తుబడే గుంపులో ఉండడానికి సిద్ధపడేటట్టుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ సాయంకాల సమయంలో సంఘాన్ని దేవుని నిజంగా 3 రూపాలుగా చూపిస్తూ ఉన్నాడు. ఏదో ఒక నిర్మాణం కాదు, కానీ మనమే ఒక దేవుని సంఘము. మనమే ఆత్మీయంగా మనం కట్టబడుతున్నాం. శరీర సంబంధంగా ఏ విధంగా అవన్నీ ఒకవేళ క్రమంగా ఉన్నాయో సంఘము కూడా ఒక శరీరం కనుక అదొక క్రమ పద్ధతిలో ఉండాలని, తర్వాత సిద్ధపడ్డాడు ఏ విధంగా పెళ్లి కుమార్తె నిజంగా వివాహం కొరకు సిద్ధపడి తయారు చేసి ఏ విధంగా తీసుకుని వెళతారో ఆ వివాహ వేదిక దగ్గరికి సంఘం కూడా క్రీస్తు రాకడ కొరకు ఆ విధంగా సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా మనమే దేవుని మందిరమైన కనుక ఈ మందిరము తొట్టిల్లకుండా దేవుని మహిమ ఈ లోకంలో జీవిస్తూ ఎత్తబడే గుంపులో ఉండడానికి ఆత్మీయ మెలకువలు అనుదినం కలిగి జీవించే వారిగా ఉండాలని ప్రభువుపై విజ్ఞాపన చేస్తున్నాను. ఇటు మాట మనం ఇక్కడ భద్రపరిచే మహిమాదరణ నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల దేవా మా యేసురాజా మీకు స్తుతులు స్తోత్రం ఆచరిస్తున్నాం. ఈ సాయంకాల సమయ తండ్రి వీక్షిస్తూ అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా అయ్యా మేము చెల్లాచెదరు కాకుండా దేవతండ్రి మమ్మల్ని ఒక ఆత్మీయ సంఘముగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ సంఘము 4 గోడలు కాదు కానీ తండ్రి మేమే ఒక మందిరముగా అయ్యా నీ దేవతని సువార్తలు తండ్రి మేము ఒక శరీర అవయవాలుగా దేవ తండ్రి ఒక వధువుగా ఉండాలని ఇష్టపడుతున్నావు గనక తండ్రి అవును ప్రభా మేము మందిరమై అనేకులకు సాక్షాత్గా ఉండాలి. మా శరీర క్రియల తండ్రి నీకు మహిమార్థంగా ఈ లోకంలో ఉండాలని అయా శరీరంతో పోలుస్తున్నా గనక తండ్రి ఈ అవయవం సరిగా పనిచేయకపోతే ఆ శరీరం లోపపూరితంగా ఉంటుంది గనక తండ్రి ఆయా సంఘంగా మేము ఉన్నప్పుడు మా బలహీనతలు బట్టి అయా నీ సంఘం అనే దానికి అవమానం రాకుండా ఈ లోకంలో మమ్మల్ని మేము దేవా సంరక్షించుకునే భాగ్యం దయచేయమడుతున్నాం దేవా. అయ్యా తన వధువు సంఘము ఏన విధంగా తండ్రి వివాహ దినాన తండ్రి పెళ్లి కుమార్తె విధంగా సిద్ధపడి ఆ వివాహ వేదిక దగ్గరకు వెళుతుందో అయ్యా తండ్రి ఆ రీతిగా తండ్రి వధువు సంఘము కూడా మేమందరము సంఘము వధువు వలె మీ కొరకు సిద్ధపడుతూ అయ్యా ఎదురు చూస్తూ ఎత్తబడే గుంపులో వివాహ మహోత్సవంలో పాలిభాగస్తులే ఉండాలని నువ్వు ఇష్టపడ్డ దేవ తండ్రి 4 గోడలు కాదు నిర్మాణం కాదు కానీ మమ్మల్ని ఆత్మీయంగా నిర్మింపబడేలాగా ప్రేరేపిస్తున్నా కనుక తండ్రి జ్ఞాపకం చేసుకుని అయ్యా గోడలు కాదు స్థలం కాదు మేమందరం కలిస్తే ఒక మందిరం అనే రీతిగా తండ్రి సంఘం అంత ఐక్యత కలిగి నిన్ను కలిగి లోకంలో జీవిస్తూ నీ కొరకు ఎదురు చూసే సంఘం కూడా కృపా కనుక మీరు చూపించండి. అయితే తండ్రి సాయంకాలం వీక్షిస్తున్న వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి బలహీనతలను తొలగించండి. మంచి ఆరోగ్యంతో మీరు నింపి బలపరిచి మీరే మహిమాగత ప్రభావాలు పొందుకొనలాగిన మా ముందు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి తరగబెత్తున్నారు వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకమైన సహవాసము వీక్షిస్తున్న వారందరిపైను సంఘములపైన యావత్ క్రైస్తవ సమాజం పైన ఇప్పుడు నిలుపు సదాకాలం తోడు నీడే ఉండును గాక ఆమేన్. ప్రభువు నాకు మహిమ గాక. తిరిగి క్రీస్తు ఈ సాయంకాలం కార్యక్రమం తిరిగి శుక్రవారం మనం కలుసుకుందాం. దేవుడు మీ అందరూ దీవించును గాక ఆమేన్.